బ్రహ్మస్వరూపులారా, ఆత్మబంధువులారా, ఈరోజు ఈ ఎమ్మెగనూరు పట్టణంలో బిఎల్ నాగిరెడ్డి ఇంటిలో గురు కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇంతవరకు భజన సాగిపోయింది. అంబన్న గారు కొంతవరకు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల గురించి ముచ్చటించినారు. ఇంకా తర్వాత పీఠాధిపతుల యొక్క వేదాంత ఉపన్యాసం అని ఉంది. తదనంతరం పాదపూజ, మంగళహారతి, ప్రసాద వినియోగం. ఇది ఒక చిన్న సభ. ఈ సభలో మాట్లాడవలసి ఉంటుంది అని నాకు తెలియదు. ఈ పాంప్లెట్ నాకు చేరలేదు, ఇప్పుడే చూసిన తర్వాత ఏమో మాట్లాడాలని నాగిరెడ్డి గారితో కూడా అన్నాను. నాకు పాంప్లెట్ రాలేదు, దాంట్లో మాట్లాడవలసిన విషయమే తెలియదు, ఏం లేదు స్వామి మాట్లాడాలని పేపర్ ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఇచ్చినారు. 7వ స్వామి 2 ముక్కలు మాట్లాడమన్నారు. చిన్న సభ ఇది. పెద్దలు, అనుభవజ్ఞులు సభను గురించి సభాకల్పతరుం వందే వేద శాఖోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్ భ్రమర శోభితం అని అన్నారు. సభ కల్పవృక్షానికి సమానంగా ఉన్నది. కల్పవృక్షానికి సమానమైనటువంటి సభలో ఏమి ఉంది అంటే వేద శాఖోపజీవితం, వేదములు అన్నటువంటి శాఖల చేత, కొమ్మల చేత ఒప్పి ఉంది. శాస్త్రపుష్ప సమాయుక్తం, శాస్త్రములు అన్నటువంటి పుష్పముల చేత, పువ్వుల చేత శోభించబడింది. ఆ పుష్పములలోనున్నటువంటి మకరందాన్ని గ్రహించేదానికి విద్వత్, పండితులు అన్నటువంటి తుమ్మెదలు కావాలి. విద్వద్ భ్రమర శోభితం. ఇటువంటి పరమ పవిత్రంగా ఉన్నటువంటి ఈ సభను గూర్చి నేను 4 మాటలు మాట్లాడే ముందు సభా కల్పతరం వందే, కాయ వాచ మనస, ఈ పవిత్రమైనటువంటి సభను గూర్చి నమస్కరిస్తున్నాను. జీవితంలో మానవుడు సాధించినటువంటిది ఏమైనా ఉందా? మానవుని యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అనే విషయాన్ని గురించి కొంతవరకు తెలుసుకుందాం. 100 సంవత్సరముల జీవితం మానవుడు నడుపుతున్నాడు. ఈ పరిమితమైనటువంటి జీవితంలో మానవులైనటువంటి మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి? ఇంతవరకు ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఖానా పీనా సోనా ఇవి బాగా చేస్తున్నాం. 3 తినడం, త్రాగడం, నిద్రించడం. ఇదేనా జీవిత లక్ష్యం? ఈ పనులు ఒక జంతువు కూడా చేస్తుంది. ఈ పనులు ఒక కుక్క చేస్తుంది, ఒక నక్క చేస్తుంది. మానవులైనటువంటి మనం చేయవలసింది ఏమిటి? ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యమే తత్ పశుభిర్నరాణం జ్ఞానం నరాణం అధికో విశేషో జ్ఞానేన హీనః పశుభిః సమానః. ఆహారం, నిద్ర, భయ, మిథునం, ఈ 4 విషయాలలో పరమాత్ముడు మానవులకు, పశుపక్షాదులకు సమానమైనటువంటి అవకాశాన్ని అనుగ్రహించినాడు. అయితే విశేషంగా అధికంగా మానవులకు ఇచ్చినాడు ఒక వరం. ఏమది? జ్ఞానం నరాణం అధికో విశేషో. ఈ జ్ఞానం అనున్నటువంటి దాన్ని అధికంగా, విశేషంగా కేవలం మానవులకు మాత్రం అందించినాడు. అటువంటి జ్ఞానాన్ని సద్వినియోగపరుచుకోకపోతే జ్ఞానేన హీనః పశుభిః సమానః, వాణ్ణి పశువు అని పిలుస్తారు. జీవితం అంటే ఏమి? ధర్మాన్ని గురించి ఈరోజు ముచ్చటిస్తున్నాను. ధర్మాన్ని గురించి చాలా ఊర్లలో చాలాసార్లు చెప్పినాను. పాత వాళ్లకు రోత, కొత్త వాళ్లకు వింతగా ఉండొచ్చు ఈ ఉపన్యాసం. అప్పుడే విన్నాం అన్నట్లు. వాట్ ఈజ్ లైఫ్? లైఫ్ ఈజ్ ఎ జర్నీ ఫ్రమ్ ఇంప్యూరిటీ టు ప్యూరిటీ, from imperfection to perfection, from ignorance to wisdom, from death to immortality. ఈ జీవితం అంటే అపరిపూర్ణము నుంచి పూర్ణత్వం వైపు వెళ్ళేది.
అసంపూర్ణము నుంచి సంపూర్ణం వైపు పయనించేది, మృత్యువు నుంచి అమృతత్వం వైపు పయనించేది, డైవర్సిటీ టు యూనిటీ, అనేకత్వం నుంచి ఏకత్వం వైపు పయనించేది. ఇటువంటి దాన్ని జీవితం 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 అంటారు. 100 సంవత్సరముల జీవితం కన్నడలో బాగా చెప్తారు. 10 ಹಕ್ಕಿ 20 ನಕ್ಕಿ 30 ಸೊಕ್ಕಿ 40 ನಾಯಿ 50 ಅರಿವು 60 ಮರೆವು 70 ಕಾಗೆ 80 ಗೂಗೆ 90ಕ್ಕೆ ಬಾಗಿ 100ಕ್ಕೆ ಹೊತ್ಕೊಂಡು ಹೋಗಿ. మా 100 సంవత్సరముల జీవితం అంట ఇది. 10 హక్కి 20 నక్కి 30 సొక్కి. ఏ ఏ స్టేజ్లో ఎవరెవరు ఉన్నారు మీరే అర్థం చేసుకోండి. 100 ఏళ్ళు దాటి ఎవరు లేరు ఇక్కడ. 10 ಹಕ್ಕಿ 20 ನಕ್ಕಿ 30 ಸೊಕ್ಕಿ 40 ನಾಯಿ 50 ಅರೆವು 60 ಮರೆವು 70 ಕಾಗೆ 80 గూగే 90ಕ್ಕೆ బాగి బాగి దేహం వంగింటుందంట. 100 కొత్తుಕೊಂಡು ಹೋಗಿ ఇంక పెట్టరాదు భూమి పైన. ఇది మన 100 సంవత్సరముల జీవితం, 100 సంవత్సరముల జీవితం ఇది. ఈ జీవితం యొక్క ధ్యేయం ఏమిటి? వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్? పలు రకములైనటువంటి పనులు చేస్తున్నారు. ఒకరు టీచర్గా ఉన్నారు, ఒకరు వ్యాపారులుగా ఉన్నారు, ఒకరు రాజకీయ క్షేత్రంలో ఉన్నారు, ఒకరు స్వామిగా ఉన్నారు, కొంతమంది ఇల్లాలుగా ఉన్నారు. వాళ్ళ పనులు చేస్తున్నారు. నిజంగా జీవితం యొక్క ధ్యేయం ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. ప్రతి మానవుని జీవిత లక్ష్యం ఇంతే. దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. దుఃఖం ఎందుకు వస్తుంది? దేహం ఉన్నందువల్లనే దుఃఖం వస్తుంది. దేహం ఎందుకు వచ్చింది? పాప పుణ్యాల వల్లనే దేహం వచ్చింది. పాపపుణ్యాలు ఎలా సంభవించినాయి? కర్మ వల్ల పాపపుణ్యాలు చేస్తున్నాం. కర్మ దేని వల్ల వస్తుంది? రాగద్వేషాల వల్ల కర్మ వస్తుంది. రాగద్వేషాలు ఎందుకు వస్తున్నాయి? ద్వైత భావము వల్ల రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి. ద్వైత భావం ఎందుకు ఏర్పడుతుంది? అజ్ఞానము వల్ల, అవివేకము వల్ల అంటారు. అవివేకం ఎందుకు వచ్చింది? అజ్ఞానము వల్ల వచ్చింది. అజ్ఞానం, దానికి ఉత్తరం ఏ వేదాంతి ఇవ్వలేదు. అది అనాది అనేసినారు. ఈ అజ్ఞానాన్ని నాశనం చేసేది ఏది? జ్ఞానమే అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఎటువంటి వారికి ఈ జ్ఞానం లభిస్తుంది? భగవద్గీతలో గీతాచార్యుడు చక్కగా చెప్పినాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతీంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కాబట్టి అటువంటి భక్తి ప్రపత్తులు, అచంచలమైనటువంటి విశ్వాసం, ఇంప్లిసిట్ ఫెయిత్ ఎవరిలో ఉంటుందో వాళ్లకు మాత్రమే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం లభిస్తే జన్మ సాఫల్యం అవుతుంది అని అంటారు. అందువల్ల దట్టమైనటువంటి అంధకారంలో పడిపోయినాం మనము. అచ్చపు చీకటిన్బడి గృహౌరథులై విషయ ప్రవిష్టులై చచ్చుచు బుట్టుచున్మరల జర్విత చర్వణులైన వారికిన్ జచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన నేమిచ్చిననైన కానలకు నేగిననైన హరిప్రబోధముల్. అచ్చపు చీకటి, దట్టమైనటువంటి అజ్ఞానం అనే అంధకారంలో పడిపోయినాను. అచ్చపు చీకటిన్బడి గృహౌరతులై సంసారం సాగిస్తున్నా. విషయ ప్రవిష్టులై, విషయలోలులైనం మనం. చచ్చుచు బుట్టుచున్, చావు పుట్టుకలకు లోనైనాం. జర్విత చర్వణులైన వారికి, చేసినదే చేయనట్టి వాళ్లకు జర్విత చర్వణులు అని అంటారు. జర్విత చర్వణులైన వారికి జచ్చర పుట్టునే, త్వరగా పుట్టునా. పరులు చెప్పిననైనా, ఇతరులు చెప్పించినప్పటికీ, నిజేచ్ఛనైన తనంతకు తాననైనా, ఏమిచ్చిననైనా, లంచమిచ్చి మంచి పనులు చేయమంటే చేస్తారా? కానలకు నేగిననైనా, అరణ్యాలకు పోయినా బుద్ధి వస్తుందా? ఏమిటిది? హరి ప్రబోధముల్. మన తలకెక్కుతాయా? పరమాత్మని యొక్క తత్వాన్ని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మనలో ఉదయిస్తుందా? ఉదయించు. ఎందుకు? దట్టమనే అజ్ఞానమనే చీకటిలో పడిపోయినాము కాబట్టి. ఇంతమందిని నేను చూస్తున్నాను ఇక్కడ. చాలామంది కూర్చున్నారు ఇక్కడ. వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూస్తున్నాను. అయితే 199 మంది నవ్వలేక నవ్వుతున్నారు. లోపలంతా ఏడుపులే.
2 నిమిషాలు ఇంటర్వ్యూ ఇస్తే అయిపోయా, ఆ ఏడుపంతా బయటపడుతుంది. ఏడ్పులే ఏడ్పులే, ఏదో ఒక బాధ, ఏదో ఒక తొందర, ఏమో ఉంది. ఒక ఆమె స్వామి సంతానం లేదంటే, ఒక ఆమె పెండ్లి కాలేదు స్వామి, ఒక ఆమె పెండ్లి కాలేదు అంటే ఇంకొక ఆమె స్వామి అంతా ఆడపిల్లలే పుట్టినారు, ఇంకొక ఆమె మగపిల్లోళ్ళే పుట్టినారు. స్వామి వ్యాపారం కావడం లేదు, స్వామి ఉద్యోగం దొరకడం లేదు. ఆ ఏడుపులే ఉన్నాయి. అందుకే బుద్ధ భగవానుడు అంటాడు, సర్వం దుఃఖం. ప్రపంచంలో సుఖం మొమెంటరీ అంటారు, క్షణికం, అట్లొచ్చి వెళ్ళిపోతుంది. సర్వం ప్రపంచమంతా ఏమి నిండుంది అంటే సర్వం దుఃఖం. కోటికి పడగలెత్తిన కోటీశ్వరుని పోయి అడగండి, రాత్రి నిద్ర రాదంటాడు. ఎందుకు? ఎన్నో తీరని సమస్యలు మెదడులో ఉంటాయి. తీర్చబోని సమస్యలు ఎన్నో ఎదిరించవలసి వస్తుంది. లైఫ్ ఇస్ ఎ స్ట్రగల్. జీవితంలో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉంది. ఎక్కడకు పోయినా, ఏ ఊరుకు పోయినా, ఏ ప్రాంతానికి పోయినా సమస్యలతో అట్టుడిగిపోతున్నాడు మానవుడు. మనకు ఆనందం ఎక్కడ లభిస్తుంది? ఉందే ఆనందం, అయినా అదే సంసార కూపంలో పడి ఆనందాన్ని వెతుకుతున్నాడు మానవుడు. మానవుని జీవితం ఎలా ఉంది అంటే, ఒక భయంకరమైనటువంటి అరణ్యంలో ఒక మానవుడు పారిపోతున్నాడు. వాని వెంట ఒక పెద్ద పులి పడింది, వెంటాడుతూ వస్తూ ఉంది. వాని కబళించాలి, తినాలని చెప్పి తప్పించుకొని పారిపోతున్నాడు వాడు. భయంకరమైనటువంటి అరణ్యం అది. వెనక చూస్తున్నాడు, వస్తూ ఉంది, పులి వస్తుంది. మహావృక్షాన్ని చూస్తాడు. ఆ వృక్షం యొక్క కొమ్మ ఒకటి కింద వేలాడుతూ ఉంది. ఆ పారుతూ వస్తాడు, గబక్కన ఆ హై జంప్ ఏమో చేసి దాన్ని పట్టుకుంటాడు. దొరుకుతుంది, అది పైనకి పోయినాడు, నిలబడేసినాడు. ఆ పులి విడిచిపెట్టలేదు, వచ్చి కింద నోరు తెరుచుకొని కాసుకొని కూర్చుంది. ఎప్పుడు కింద పడతాడు, ఎప్పుడు చంపేస్తాను తిందామని చెప్పి. ఇది స్థితి. ఇంకా మహావృక్షంలో ఏముంది అంటే, అగ్రభాగంలో పై భాగంలో ఒక తేనెటీగలు ఒక ఇల్లు చేసుకున్నాయి. తేనె పట్టు ఉంది. ఆ పట్టు నుండి బొట్టుగా తేనె జారుతూ ఉంది, కిందకి పడతా ఉంది. ఈ మానవుడు కింద భయంకరమైనటువంటి పులి ఉంది, కొమ్మ ఊగుతూ ఉంది, కొంత కింద పడుతూ ఉంది. ఎట్లా అంటే, ఆ కొమ్మ చివరి భాగంలో 2 ఎలుకలు, ఒకటి తెల్లది ఒకటి నల్లది ఎలుకలు ఆ కొమ్మను కరుస్తూ ఉన్నాయి. కొంత కిందకి జారుతూ ఉంది. అది ఇంకా ఎక్కువ కరిచినాయంటే కిందకి పడిపోతుంది. ఆ పులి నోట్లో పడవలసిందే, వాడు చావలసిందే. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆ మానవుడు. అయితే వాని దృష్టి ఎక్కడ ఉందంటే, అగ్రభాగంలో ఉన్నటువంటి తేనె పట్టును చూస్తున్నాడు వాడు. ఆ తేనె గూటి నుంచి బొట్లుగా పడే తేనె కోసం నాలుక చాచినాడు వాడు. వాని నాలుక మీద ఆ తేనె పడినప్పుడు ఆనందపడిపోతున్నాడు. ఆహా, ఎంత బాగుంది అని. ఆ తేనె బొట్టు పక్కకు పడినప్పుడు నిరుత్సాహపడుతున్నాడు. అయ్యో, నా నోట్లో పడలేదే, నా నాలుక మీద పడలేదే. కింద ఉన్నటువంటి పులిని మర్చిపోయినాడు. ఆ ఎలుకలు కరుస్తున్నాయి, ఏనాటికైనా ఎప్పటికైనా కరుస్తాయేవి, కింద పడక తప్పదు, నేను నాశనం కాక తప్పదు అనే ఆలోచన విడిచిపెట్టి స్వల్పమైన ఆ తేనె బొట్టు కోసం నాలుక చాచుకొని చప్పరిస్తున్నాడు మానవుడు. మనందరి యొక్క జీవితం ఇదే రీతిగానే ఉంది. కొంచెం వ్యత్యాసం ఉండవచ్చు, అయితే ఇదే రీతిగా జీవితాన్ని ప్రతి మానవుడు నడుపుతున్నాడు. ఈ జీవుడు భవారణ్యములో పరిగెత్తుకొని పోతున్నాడు. వెనుక భయంకరమైనటువంటి పులి, ఏమది? మృత్యువు అన్నటువంటి పులి వెంటబడింది మాకు. ఏదో రీతిగా ఎప్పుడో ఒకప్పుడు కబళిస్తుంది. ఎక్కడ ఎమ్మిగనూరులో ఉండేవాళ్ళు ఎమ్మిగనూరులోనే చేస్తారా? బాంబేలో ఉండేవాడు బాంబేలోనే చేస్తాడా? పాంచభౌతిక దుర్భరమైన కాయం ఇదెప్పుడో విడచుట ఎరుకలేదు. శతవర్షములు దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో, మంచి ప్రాయమందో, ముదిమియందో లేక ముసలియందో, ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో విడుచుట ఏ క్షణంబో. మరణమే నిశ్చయము, బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు. ఎటువంటి మాట చెప్తారు పెద్దవాళ్ళు. పంచభూతాలతో కూడినటువంటి ఈ దేహం అశాశ్వతమైనటువంటిది, దుర్భరమైనటువంటిది, భరించుటకు సఖ్యము కానటువంటిది. ఈ అసఖ్యమైనటువంటి ఈ దేహం శాశ్వతమా?
కాదు. ఎప్పుడో విడుచుట ఏ క్షణంబు. కొంతమంది బస్సులో కూర్చొని ఉంటారు, ఊరు వచ్చినా లేయడు. కండక్టర్ మొత్తుకుంటుంటాడు, లేవయ్యా మీ ఊరు వచ్చింది. వాని ఊరికి వాళ్ళు వెళ్ళిపోయినాడు, చనిపోయినాడు. ట్రైన్లో పండుకున్నారు, చివరి స్టేషన్ వచ్చినా లేయడు. ఏమి శవంగా మారిపోయినాడు, శవాన్ని దించుతారు. ఇంటి నుంచి ఏమో కడుపు నొప్పి వచ్చింది, హాస్పిటల్ తీసుకోవాలా, వెంటనే దారిలోనే వెళ్ళిపోతారు. ఎదనొప్పి వచ్చింది, పోతూ పోతూ చనిపోతాడు. భార్యలకు చెప్పిపోతారా, బిడ్డలకు చెప్పిపోతారా? ఇంత అశాశ్వతమైనటువంటి జీవితం ఇది. అదే రీతిగా మృత్యు అనే పులి వెంబడిస్తూ ఉండేవాన్ని. వాడు పోయి సంసారం అనే ఒక వృక్షంలో ఒక కొమ్మను పట్టుకున్నాడు. వాడు ఆ సంసారం అనే వృక్షంలో ఏముంది అంటే 2 ఎలుకలు కరుస్తున్నాయని చెప్పినాను. ఆ కొమ్మ చివరి భాగంలో ఒక తెల్ల ఒక నల్లటి 2 కలర్లో ఉన్నాయి. అది ఏమిటి అంటే రాత్రి అన్నటువంటి నల్లగా ఉండే ఎలుక అనుకుందాం, తెల్లగా ఉండే ఎలుక అంటే పగలు అనుకుందాం. కరుస్తున్నా అంటే పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు కాలచక్రం జరిగిపోతూ ఉంది. జరిగినట్లెల్లా ఆ కొమ్మ కిందికి రావాల్సిందే. ఇంకా ఆ వృక్షంలో ఏమిందంటే అగ్రభాగంలో పైభాగంలో తేనెటీగల బొట్టు పెట్టినాయి. అదే ఏమి మేము నమ్ముకున్న మాదనుకున్న సంసారం, మన భార్య బిడ్డలు. ఆ భార్యా బిడ్డలు అందించే అల్పమైన స్వల్పమైన ఆనందం కోసం ప్రతి మానవుడు నాలుక తెరుచుకొని ఎదురు చూస్తున్నాడు. పైనుంచి ఆనందం అనే తేనె బొట్టు బొట్టుగా పడుతుంది అని. ఈ క్షణికమైన ఆనందం వైపే మా గమనం ఉంది, మా లక్ష్యం ఉంది. మృత్యు ఉంది కింద, రాత్రి పగలు జరిగిపోతున్నాయి. మృత్యువుకు తప్పకుండా ఆహారం కావలసిందే. దాని గురించి ఆలోచన చేస్తున్నాడా మానవుడు? కించెత్తైనా ఆలోచన చేస్తున్నాడా? పక్కింటి వాడు చనిపోయినాడంటే సానుభూతి చూపిస్తాం, భయపడతామా? ఆ రోజు మాత్రమే క్షణికమైనటువంటి వైరాగ్యం, అయ్యో నాయనా ఎవరైనా పోవలసిందే అని అంటాడు. అదే తన ఇంట్లో చచ్చిపోతే 3 రోజులు కాదు 30 రోజులు ఏడ్చుకుంటూ పడింటాడు. వేరే వాళ్ళకి సానుభూతి చాలా సులభంగా చెప్పవచ్చు. ఈ రీతిగా జీవితాన్ని సాగిస్తున్నాం మనం. సుఖం ఉందే ఈ జీవితంలో? నో నో నో, హ్యాపీనెస్ ఈజ్ మొమెంటరీ. బుద్ధుడు చెప్పేసినాడు, సర్వం దుఃఖం. ఆర్యసత్తా 4 సూత్రాలు ఇచ్చేసినాడు. సర్వం దుఃఖం, దుఃఖ సముదయ, దుఃఖ నిరోధ మార్గం. ఆర్యసత్తా అని అంటారు. ఫస్ట్ సూత్రమే బుద్ధుంది, సర్వం దుఃఖం. పో, సుఖం అనేదే లేదు ప్రపంచంలో, అంతా దుఃఖమే ఉంది అని అంటారు. మీరు అడగండి, ఇక్కడ యువకులు చాలామంది కూర్చున్నారు చూడండి. ఒక యువకుని లేపించి అడగండి. ఒక యువతులు ఎంతోమంది ఉన్నారు. ఏమయ్యా ఆనందంగా ఉన్నావా అని అడగండి. ఎక్కడ స్వామి ఆనందం? నేను BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను, ఇంతవరకు ఉద్యోగం దొరకలేదు. ఎక్కడ ఆనందం? ఉద్యోగం వస్తే చాలా సంతోషంగా ఉంటుంది స్వామి, అదొక్కటి రాని స్వామి అని అంటాడు. పోనీలే, ఉద్యోగం వచ్చిన తర్వాత అడగండి, ఏమయ్యా ఆనందంగా ఉండావా? ఇప్పుడైనా నెమ్మదిగా ఉందా? సంతోషంగా ఉన్నావా? ఎక్కడ స్వామి సంతోషం? ఉద్యోగమేమో దొరికింది, మంచి ఉద్యోగమే దొరికింది. అయితే పెళ్లి చేసుకోవాలి కదా స్వామి, పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటాను. మరి పెళ్లి చేసుకోవయ్యా. ఎక్కడ స్వామి? కట్నం అడ్జస్ట్ అయితే కలర్ అడ్జస్ట్ కాదు, కలర్ అడ్జస్ట్ అయితే కట్నం అడ్జస్ట్ కాదు. ఈయనకు కట్నము కావాలా, కలరు కావాలంట. ఎట్లో తంటాలు పడవయ్యా, ఎట్లో ఏమో అంటే కొంతకాలం తర్వాత పోయి విచారించింది, ఏమయ్యా పెళ్లి చేసుకున్నావా? తీసుకుంటాను స్వామి, 2 లక్షలు తీసుకొని పెళ్లి చేసుకున్నాను. సుఖంగా ఉన్నావా? ఏం సుఖం స్వామి, ఏం సుఖం? 2 సంవత్సరాలైనా ఇంకా పిల్లలు పుట్టలేదు. ఆహా, ఆ దేవుని కొలుస్తున్నాను, ఈ దేవుని కొలుస్తున్నాం, ఆ వ్రతం చేస్తున్నాను, ఈ వ్రతం చేస్తున్నాను, ఆ స్వామి దగ్గర పోతే ఈ స్వామి దగ్గర పోతే ఇంకా పిల్లలు కాలేదు స్వామి. పిల్లలైతే ఆనందంగా ఉంటుంది. పోనీలే, అప్పుడైనా ఆనందంగా ఉంటావేమో. ఇంకా 5-6 సంవత్సరాలు పోయిన తర్వాత విచారించండి, ఏమయ్యా అయినారు స్వామి, మళ్ళీ ఆనందంగా ఉండవు. ఎక్కడే ఆనందం స్వామి? ఏమి? అంతా ఆడపిల్లలే అయినారు. నా కర్మ. ఒక్కొక్క పిల్లకి ఒక్కొక్క లక్ష అంట. 4 పుట్టినారు, 4 లక్షలు సంపాదించాలి. ఎక్కడ సుఖమో ఏమో. ఒక్క మగపిల్లడైతే ఇంత ఛాన్స్ బాగుంటుంది చూడండి. మళ్ళా 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత చూడండి, మళ్ళా కొంతకాలం తర్వాత పోయి విచారించండి, ఏమయ్యా మగపిల్లలు అయినారా? అయినారు స్వామి. ఏం స్వామి? వాడు ఏడవడు, నవ్వడు, ఎట్లేస్తే ఎట్లా పడింటాడు వాడు. ఇది ఒక పెద్ద గ్రాచారం అయింది.
ఆ డాక్టర్లకు చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉజ్జిరాయి డాక్టర్ ఇంటికి తిరిగిందే చూపించింది ఏం చెప్పినా వాడు అట్లే పడి ఉంటాడు. ఏం స్వామి వాళ్ళకేం చెవులు ఉన్నాయా, వినపడతాయా లేదా, కళ్ళు కనబడతాయా లేదా? అలా కొంతకాలం తర్వాత పోండి స్వామి, పిల్లవాళ్ళు కొంత బుద్ధివంతులైతే బాగుంటుంది. మళ్ళా తర్వాత అడగండి, ఏం స్వామి పిల్లలేమైనారు, మగ పిల్లలు ఇంతమంది ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, నా భార్యకు నా తల్లికి పడదు కదా స్వామి, ఇదో పెద్ద గ్రాచారం వచ్చింది. ఎప్పుడు చూస్తే ఇట్లా ఇది చూడండి, ఏదో ఒక సమస్యతో జీవితం సాగిస్తున్నాడు మానవుడు. ఆనందం చివరి వరకు అడగండి, ఎప్పుడు ఆనందంలో సస్తే ఆనందం వస్తుంది అని అంటాడు. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. అనిత్యము అశాశ్వతమైనటువంటిది. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః, ఈ వైభవులు శాశ్వతాలు కావు. నిత్యం సన్నిహితో మృత్యు ఎప్పుడూ దగ్గరే ఉంది. మళ్ళీ ఏం చేయాలి? కర్తవ్యో ధర్మ సంగ్రహ. ఆల్ ఈస్ పెరిషబుల్ ఇన్ ద లైఫ్. పవర్ అండ్ హెల్ప్ విల్ డిసపియర్, బట్ ద వర్చ్యూ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాన్ విల్ లివ్ ఫర్ ఎవర్ అని అంటారు. ఆల్ ఈస్ పెరిషబుల్, సర్వము నశ్వరమే, నాశనమయ్యేది. పవర్ అండ్ పెల్, అధికారాలు మీ అంతస్తులు మట్టిలో కలిసిపోతాయి. లక్షలకు సంపాదించవచ్చు, శాశ్వతంగా ఉంటాయా? కాలచక్రం మారితే బీదవాడు ధనవంతుడవుతాడు, ధనవంతుడు బీదవాడు. మరి ఏం చేయాలి? కర్తవ్యో ధర్మ సంగ్రహ, ధర్మాన్ని సంగ్రహించండి. అదే జీవిత ధ్యేయంగా పెట్టుకోండి. అప్పుడే జీవితం యొక్క పరమార్థాన్ని మీరు చూసిన వాళ్ళు అవుతారు. ఏం సంపాదించినావు నాయన అని అడిగితే సామాన్యంగా ఏం సంపాదించినావు అంటే, స్వామి 4 ఆర్సీసీ బిల్డింగులు కట్టించినాను, బ్యాంకులో ఒక 10 లక్షల రూపాయలు ఉంది, ఇంటిలో 1 కేజీ బంగారు ఉంది, 100 ఎకరాల మాగాణి ఉంది నాకు, 200 ఎకరాల బయలుభూమి ఉంది నాకు, ఇంట్లో డజన్ మంది పిల్లోళ్ళు ఉన్నారు, ఇది నా సంపాదన అని అంటారు. నీది కానిది, నీ వెంట రాని దానిని గురించి ఎందుకు తాపత్రయం? ఇవి శాశ్వతాలా? మన ఇంట వస్తాయా? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడు నాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనెజుంటీగలియవా తెరవరులకు. పుట్టినప్పుడు తీసుకురాలేదు, పోయేటప్పుడు తీసుకోపో, మధ్యలో వచ్చినటువంటిది. ఏమీ శాశ్వతము కాదు ప్రపంచంలో. చక్కగా ఆలోచన చేయండి. నీవు చేసినటువంటి మంచి చెడులే నీ వెంట వస్తాయి, మిగతాది ఏమీ రాదు. దీనికి ఒక చిన్న దృష్టాంతం చూడండి. ఒక రాజు అరణ్యానికి పోతాడు వేటకు. చాలా దూరం వెళ్ళిపోతాడు, దొరకదు జంతువు, దప్పిక ఎక్కువైపోతుంది, ఎక్కడ నీళ్ళ దొరకవు, విసిగి వేసారిపోయినాడు. ఒక చెట్టు కింద పండుకొనేస్తాడు. లేస్తాడు, దప్పిక ఇంకా ఎక్కువవుతుంది. దూరంగా ఒక కొట్టం కనబడుతుంది. పోయి తలుపు వేసింట తలుపు తట్టాడు. ఒక ఆయన వచ్చి తలుపు తీస్తాడు. చూస్తాడు, ఏం కావాలండి అని అంటాడు. అయ్యా దప్పిక ఎక్కువైంది, కొంచెం నీళ్ళు ఇస్తావా? ఆనందంగా లోపలికి పిలిచిపోతాడు, కూర్చోబెట్టాడు, నీళ్ళు ఇస్తాడు, మజ్జిగ ఇస్తాడు, సత్కరిస్తాడు. చాలా ఆనందమైపోతుంది రాజుకు. పోయే ప్రాణం మిగిలిపోయింది రాజుకు. సంతోషంగా చెప్తాడయ్యా, ఈ దేశాన్ని పరిపాలించే రాజుని నేను, నీవు నా నగరానికి రా, రేపు ఉచిత సత్కారం నీకు చేస్తాను, నీవు అడిగింది నేను ఇస్తాను అని అంటాడు. సరే స్వామి అని చెప్పి నమస్కారం చేస్తాడు. రాజు గుర్రమెక్కి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు పోతాడు వీడు వెతుక్కుంటూ. సైనికులు వచ్చి చెప్తారు, ఎవరో వచ్చినారు రాజా అని. ఎవరు అంటే, అరణ్యం నుంచి ఇటువంటి వాడు వచ్చినాడంటే వెంటనే రాజే వస్తాడు. ఎందుకు? ప్రాణం మిగిలించినాడు కాబట్టి. వచ్చి ఆనందంగా లోపలికి తీసుకుపోతాడు, ఉచిత సత్కారం చేస్తాడు. నాయన నీవు ఏమైనా కోరు, నేను ఇస్తాను అని అంటాడు. స్వామి నేను అడవిలో ఉండేవాడిని, నేను ఏం కోరను, ఏమైనా నువ్వు కోరవలసిందే, నేను ఇవ్వవలసిందే అని అంటాడు. చివరికి ఆయన అంటాడు, స్వామి అడవిలో ఉన్నాను నేను, వ్యవసాయం చేసుకునే కొంచెం భూమి కావాలి నాకు అని అంటాడు. సరే నీవు ఏమడిగితే అది ఇస్తాం అని చెప్పి బయటికి పిలుచుకొస్తాడు. ఒక దగ్గర ఒక కట్టెను పాతిస్తాడు. అయ్యా
ఇక్కడ నుంచి నీవు ఎంత దూరం పోతావో వెళ్ళిపో, ఎంత దూరం వరకు పోతావో అంత భూమి నీకే ఇస్తాను అని అంటాడు. చాలా ఆనందం అయిపోతుంది రైతుకు. నేను కొంత భూమి అడిగితే ఎంతోటి ఇస్తున్నాడు కదా. స్వామి రాజా ఎంత దూరం వరకు, ఎంతన్నా దూరం పో, అదంతా నీదే అంటాడు. అయితే ఒక కండిషన్ అంటాడు రాజు. ఏమది అంటే, పొద్దు గ్రుంకే లోపల మరలా ఈ కట్టెపాతినాం కదా, ఈ స్థానానికి రావాలని. అంత లోపల ఎంత స్థానం నీవు చేరుకొని వస్తావో అంతవరకు నీకే ఇచ్చేస్తాం. సరే అంటాడు. ఆనందం అయిపోతుంది వానికి. బయలుదేరతాడు. ఒక 1/2 కిలోమీటర్ పోతాడు. చుట్టూ చూస్తాడు, ఇదంతా నాదే అంటాడు. ఇంకా కొంత దూరం పోతాడు, ఆహా ఇది కూడా నాదే అంటాడు. ఇంకా కొంత దూరం పోతాడు, ఇది నాదే. వానికి ఆశ తీరదు. ఆశయా బద్ధతే లోకే, ఆశ తీసుకోపోతుందని వాపస్ వెళ్ళిపోదామని వానికి తృప్తి లేదు. ఇంకా ముందుకు పోదామంటాడు. ఇంకా ముందుకు పోతాడు. అది కొంచెం ఆ కొండ గుట్ట నాదైపోతుంది కదా, పోతే అటు వరకు పోదాం. ఆటుకు పోతాడు. వెనక్కి తిరిగి చూస్తాడు, ఇదంతా నాది, ఇంకొంచెం పోదాం, ఇంకొంచెం పోదాం అంటాడు. లే పోతున్నాడు పోతున్నాడు పోతున్నాడు. 3 గంటలు అయిపోయింది. వెనుదిరిగి ఆ స్థానానికి మరలా రావాలి. టైం అయిపోతూ ఉంది. వెనుదిరిగి చూస్తాడు. రాజు కండిషన్ పెట్టినాడు, ప్రొద్దు గ్రుంకే లోపల ఆ స్థానానికి రావాల. ఇంకా చాలే 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 అనుకుంటూ ఇంకా ముందుకే పోతున్నాడు. ఇంక కొంచెం, అది కొంచెం, ఇది కొంచెం, అది కొంచెం. తర్వాత వెనుదిరుగుతాడు. చాలా స్పీడ్గా వస్తున్నాడు, స్పీడ్గా వస్తున్నాడు, స్పీడ్గా వస్తున్నాడు. పొద్దు గ్రుంకుతోంది. ఇంకా నడిచిపోతే లాభం లేదని పరిగెత్తకి స్టార్ట్ చేశాడు. పరిగెత్తు వస్తున్నాడు. ఇంకా వేగం ఎక్కువ చేసినాడు. గ్రుంకే లోపల ఆ స్థానాన్ని చేరాడు. ఆయాసపడుతున్నాడు, పారుతున్నాడు. చివరకు ప్రొద్దు గుంకే లోపల చాలా రొప్పుతూ రోస్తూ ఆయాసం పడుతూ వచ్చి ఆ స్థానం చేరుకుంటాడు. ధనానికి కింద పడిపోతాడు. రాజు వచ్చి చూస్తాడు. సంతోషమైపోతుంది రాజు. మాట ఇచ్చినాను, మనకి ఆ భూమి అంతా ఇచ్చేయాలని చెప్పి, లేనాయన నీవెంత స్థలం చేరుకువచ్చినావో అదంతా ఇచ్చేస్తాను నేను, నీవు లేయి అన్నాడు. శబ్దమే లేదు. అయ్యా లేయి అన్నాడు. శబ్దమే లేదు. సైనికులు నడతాడు. చూడండి మా ఆత్మీయుడు ఇంకా లేవడం లేదు పాపం, చాలా ఆయాసం అయిపోయిందేమో. ఆ సైనికులు తీసుకొని ఇటు తిప్పి పండబెడతారు. అప్పుడే అవుట్ అయినాడు. ఆ ఆయాసములో ఎక్కువైపోయింది మనకి. ఇంకా తట్టుకోలేక ఆ భూమి వెళ్ళిపోతుందని ఆయాసం పడుతూ వచ్చినాడు. ఇంకా ఊపిరి బిగబెట్టేసినాడు. సాధ్యం కాదు. ధనాన్ని పడినాడు, అవుట్ అయినాడు. రాజు అంటున్నాడు చూడండి, అయితే వానికి మాట ఇచ్చినాను అయ్యా, నేను భూమి ఇస్తానని, ఇస్తానని. స్వామి రాజా చనిపోయినాడు, వాడు చనిపోయినా ఇస్తాను వానికి. ఎంత? 6 అడుగుల భూమి. 6 అడుగుల భూమి మాట ఇచ్చినాను కాబట్టి తీయండి గుంత, దాంట్లో వెయ్యండి అంటాడు. వానికే కాదు మనందరికీ సిద్ధంగా ఉంది 6 అడుగుల భూమి. ఇది ఈ సత్యాన్ని గుర్తించండి. శాశ్వతమేముంది. బాగా వర్తించండి, బాగా ప్రవర్తించండి. ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో ప్రవర్తించాల. ధనమదం వద్దు, కులమదం వద్దు, రూపమదం వద్దు. అష్టమదాల చేత నష్టపోతున్నాడు మానవుడి. రూపమదం అంటాడు, కులమదం అంటాడు, రాజ్యమదం అంటాడు, తపోమదం అంటాడు, యవ్వన మదం అంటాడు. నా కులం పెద్దది, నా గోత్రం పెద్దది, నేను చాలా రూపవంతుడును, నేను రూపవతి. 3 రోజులు రోగం వచ్చి ముదురుకొని పండుకోండి, 4వ రోజు మీ ముఖం మీరు మీ అద్దంలో చూసుకోలేరు, అంత హీనంగా తయారైంది. ఏమి తీసుకొచ్చినాం ప్రపంచానికి, ఏమి తీసుకొని పోతాం? కొంచెం ఆలోచన చేయండి. అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని జయించాలనే ధ్యేయాన్ని పెట్టుకున్నటువంటి వాడు. సైనికులంతా వాపస్ వెళ్ళిపోదామని చెప్పి చాలా రాజ్యాలు జయిస్తూ వస్తాడు, వెనుదిరిగిపోతున్నాడు. అకస్మాత్తుగా దారిలో రోగం వస్తుంది వానికి. భయంకరమైన రోగం వస్తుంది. ప్రపంచంలో పెద్ద పెద్ద వైద్యులంతా పిలిపిస్తాడు ఆయన. బాగా పరీక్ష చేస్తారు, చూస్తారు. చివరకు ఒక తీర్మానానికి వస్తారు వాళ్ళు. అయ్యా రాజా, నువ్వు బతకలేవు, మృత్యువుకు దగ్గరలో ఉన్నావు, చనిపోతావు. అలెగ్జాండర్ చూస్తాడు. అయ్యా నన్ను ఎట్లయినా బ్రతికించండి, మీరు ఏమడిగితే అది ఇస్తాను, నేను ధన కనక వస్తు వాహనాలు కుమ్మరిస్తాను, ఏమి కావాలో అది ఇస్తాను అని అంటాడు.
లేదు రాజా, సాధ్యం కాదు. నేను ఇంతవరకు గెలుచుకున్న అర్ధ రాజ్యాన్ని మీకు ధారపోస్తాను, నా ప్రాణం మిగిల్చండి అయ్యా. సాధ్యం కాదు. పోనీలే, నేను జయించినటువంటి సమస్త రాజ్యాలను మీకు ఇచ్చేస్తాను, బతికించండి అప్ప, నా ప్రాణాన్ని బతికించండి, ఏమైనా చేసి బతికించండి. లేదు రాజా, మా చేతిలో లేదు, దైవ నిర్ణయం అది. రోగం ప్రబలింది, మేము ఇంకా మిగలలేవు, చనిపోతావు, ఈరోజో రేపో చనిపోతున్నావు, మేమేం చేయడం లేదు. నేను చనిపోయిన తర్వాత నా దేహాన్ని మీరు శవపేటికలో వేస్తారు. నిజమా? నిజం, వేస్తాం. అప్పుడు నా చేతులు రెండు బయట వేలాడేటట్లు చేయండి. ఏమిటి రాజా ఈ వింత కోరిక ఏమిటి అని అంటారు. అందుకు చక్రవర్తి అలెగ్జాండర్ అంటాడు, నేను పెద్ద చక్రవర్తిని, ఎన్నో దేశాలను జయించినటువంటి వాణ్ణి, ధన కనక వస్తు వాహనాలు ముమ్మరంగా నా దగ్గర ఉన్నాయి. ఇటువంటి అలెగ్జాండర్ ప్రపంచం విడిచిపోయేటప్పుడు ఉత్త చేతులతో చేతులు ఆడించుకుంటూ పోతున్నాడని ప్రపంచం, నా వెనక వచ్చే ప్రపంచానికి తెలివిరానయ్యా. నేను సాధించింది ఏముంది ప్రపంచం? అదే దైవం గూర్చి, అదే ఆత్మను గూర్చి ఎంతోమంది భారతదేశంలో మహర్షులను చూసి నేను ఒక్కరిని అడగలేదే. నేను నిజమైన విద్యను నేను సంపాదించలేదే. పనికిరాని ఆస్తి అంతస్తుల కొరకు నేను ప్రాకులాడినాని. చివరికి ఏం తీసుకుపోతున్నాను నేను? ఉత్త చేతులతో పోతున్నాను నేను. ఇది తెలుసుకొని వెనక వచ్చే ప్రజానీకం జ్ఞానోదయం కాని వాళ్ళకు అని చెప్పి, నేను ఎట్లో చెడిపోయినాను, పాడైపోయినాను, వాళ్ళు పాడైపోకుండా ఉండని అని ప్రపంచానికి తెలుపుతున్నాను అని చెప్తాడు. ప్రతి ఒక్కరూ అంతే, ప్రతి ఒక్కరూ అంతే. జీవా నీ విధిగానవా, నీ ఉండేటి ఇంటి మర్మమోలెరుగవా, 9 వాకెండ్ల కొంప దుఃఖమునకిది మూలదుంప, 9 వాకెండ్ల కొంప దుఃఖమునకిది మూలదుంప, కలసితే కల గూరగంప తెలుసుకుని తాడుదెంప, ఆలు పిల్లలు మాయ కాదా, అన్నదమ్ములు మాయ కాదా, ఎల్లలోకము మాయ కాదా, ఆశలుడిగితే మేలు కాదా, బ్రహ్మ నిర్మితమైన కొట్టము విరిగిపడితే ఏమి నష్టము, చాలదా ఈ నాటి కష్టము, దీనికెందుకు ఇంత ఇష్టము, జీవా నీ విధిగానవా, నీ ఉండేటి ఇంటి మర్మములెరుగవా, ఇంటి మర్మాన్ని తెలుసుకోవాలి, జీవన సత్యాలను వెదకాలి, ఇచ్చినటువంటి గురువును ఆశ్రయించాలి. అదే ఖురాన్లో అంటాడు, ఏమి శాశ్వతము కాదు. జుయ్యిన లిన్నాసి హుబ్బు షహవాతి మినన్ నిసాయి వల్ బనీన వల్ ఖనాతీరిల్ ముఖంతరతి మినజ్ జహబి వల్ ఫిజ్జతి వల్ ఖైలిల్ ముసవ్వమతి వల్ అన్ఆమి వల్ హరసి జాలిక మతావుల్ హయాతి దునియా వల్లాహు ఇందహు హుస్నుల్ మా. ఈ ప్రపంచంలో పరమాత్ముడు అంటాడు ఖురాన్లో, ఖురానే షరీఫ్లో అంటాడు, అయ్యా మీకు నయన మనోహరమైనటువంటి ఉద్యానవనములను, పర్వతాలను, జంతువులను, గుర్రాలను, వెండి బంగారులను, సుందరమైనటువంటి స్త్రీ పురుషులను ఈ ప్రపంచానికి ఇచ్చినాను నేను, ఆనందించేదానికి, సుఖపడేదానికి, తృప్తి చెందేదానికి. అయితే నిజమైనటువంటి తృప్తి, ఆనందం వీటిలో లేదు, ఖచ్చితంగా చెప్పేసినాను. మరి ఎక్కడ ఉంది నిజమైనటువంటి ఆనందం? వెంటనే ఖురాన్లో చెప్పబడింది చూడండి. నబ్బిబుకుం బిఖైరిం మిన్ జాలికుం లిల్లజీన తఖౌ ఇంద రబ్బిహిం జన్నాతున్ తజ్రీ మిన్ తహతిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా వఅజ్వాజుం ముతహ్హరతుం వరిజ్వానుం మినల్లాహి వల్లాహు బషీరుం బిల్ ఇబాద్. ఆ శాశ్వతమైనటువంటి ఆనందం, సుఖం, సంతోషం పరమాత్ముడు అంటాడు నా దగ్గర ఉంది. ఆ ఆనందాన్ని నేను అనుగ్రహించినటువంటి వాళ్ళకి ఇస్తాను, అందరికీ ఇవ్వనది. ఆ అనుగ్రహం ఎవరికి దొరుకుతుంది? ఎవరికి చిక్తుందా? గురుని ముఖాంతరము దొరుకుతుంది మనకు. ఖాతిర్ మజ్బూత్ దిల్ తవాన రఖో, ఉమ్మీద్ అచ్చి ఖియాల్ అచ్చా రఖో. ఖాతిర్ మజ్బూత్ దిల్ తవాన రఖో, ఉమ్మీద్ అచ్చి ఖియాల్ అచ్చా రఖో, హో జాయేంగే ముష్కిలే తుమారి ఆసాన్, ఔలియా అల్లాహ్ పర్ భరోసా రఖో. పరమాత్మని రూపమైనటువంటి గురువు, స్వస్వరూపులు, వాళ్ళ మీద నమ్మకమున్ని, భక్తి ప్రపత్తులున్నాయి, వాళ్ళు అనుగ్రహిస్తారు, వాన్నే గురువు అని అంటారు.
సద్గురువు అని అంటారు. గుకారస్తంధకారస్తు రుకారస్త నిరోధకృత్ అంధకార వినాశిత్వాద్ గురురిత్యభిధీయతే. రెండే అక్షరాలు గురు. గుకారస్తంధకారస్తు, గు అన్నటువంటిది అంధకారాన్ని సూచిస్తుంది, రు అన్నటువంటిది అంధకారాన్ని నాశనము చేసే జ్యోతి వెలుతురును సూచిస్తుంది. ఏదైతే దట్టంగా అలుముకున్న అజ్ఞానం అనే అంధకారాన్ని నాశనము చేసి జ్ఞానం అనే జ్యోతిని వెలిగిస్తుందో అదే గురు శబ్దానికి నిజమైనటువంటి అర్థం. ఇది అటువంటి జ్ఞాన స్వరూపులను వెదకండి, పుణ్యాత్ములను వెదకండి. జ్ఞాన సంపద వాళ్ళలో నిబిడీకృతమై ఉంటుంది. అటువంటి వాళ్లను ఆశ్రయించండి, తరించండి, అడగండి ఇస్తారు అని. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అటువంటి గురువు ఇస్తాడు. గీతాచార్యుడు భగవద్గీతలో అదే అంటాడు. వాళ్ళ దగ్గర పోయి ఏం చేయాలి మేము? ప్రణిపాతేన, లెస్సగా పడు వాళ్ళ కాళ్ళ మీద. ఇక్కడ నీ అధికారులు అంతస్తులు పనికిరావు. నీవు పెద్ద ఉద్యోగస్తుడు కావచ్చు. జ్ఞాని సర్వత్రా పూజ్యయేత్. ఆ అహన్య అణిచిపెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద లెస్సగా పడమంటాడు. ప్రణిపాత, పాతం అంటే ఊరికే పడేది. ప్రణిపాత, వాళ్ళ కాళ్ళ పట్టుకో, పడు. పరిప్రశ్నేన, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల గురించి అడగండి. సేవయా, సేవించు వాళ్ళని. ఈ మూడు చేస్తే ఏమిస్తాడు వాడు? ఉపదేక్షంతి తే జ్ఞానం, ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తాడు గురువు. జ్ఞానినస్తత్వదర్శినః, జ్ఞానివాడు. ఆ జ్ఞానాన్ని, ఆ తత్వాన్ని దర్శించినాడు వాడు. ఆ మహాపరంజ్యోతిని చూసినాడు వాడు. ఆ అనుభవంతో తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని హస్తమస్తక సంయోగంతో నీకు దానం చేస్తాడు. ఇవి మూడు గట్టిగా చేయాలి. ఇంప్లిసిట్ ఫెయిత్ కావాలి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కావాలి. పై మొక్కులు పనికిరావంటాడు. వాడే నిజమైనటువంటి గురువు. మరి ఈ కాలంలో గురువులు గురవో బహువశ్యంతి శిష్య విత్తాపహారకాః. ఈ కాలంలో గురువులు చాలామంది ఉన్నారు. ఎటువంటి వాళ్ళు? కాళ్ళు మొక్కితే ఫీజు, చేయి తల మీద పెడితే ఫీజు, ఇంటికి వస్తే ఫీజు, ఇంటి నుంచి బయటికి పోతే ఫీజు. అంతలోపల వీని జీవితం అనే ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఇంటికి వస్తే ఫీజు అంట. 116 ఇస్తావా, నీ ఇంటికి వస్తావు. ఆ కాళ్ళు కడిగితే ఫీజు అంట. ఇంట్లో భోజనం చేయాలంటే ఫీజు అంట. గురుత్వమా ఇది? టచ్ నాట్ ది ఫీట్ ఆఫ్ దోస్ హూ కాల్ దెమ్సెల్వ్స్ గురూస్ అండ్ పీర్స్ అండ్ గో బెగ్గింగ్. దే హూ ఈట్ ది ఫ్రూట్ ఆఫ్ దేర్ ఓన్ లేబర్ అండ్ షేర్ ఇట్ విత్ అదర్స్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ఫౌండ్ ది రైట్ వే. టచ్ నాట్ ది ఫీట్. ఎవడైతే ఆ జ్ఞానానికి వ్యాపారంగా వెలకడతాడో వాని కాళ్ళు ముట్టొద్దంటాడు. వాడు గురువు కాదు. గురువును పరీక్షించేది రామకృష్ణ పరమహంస రెండే విషయాలు చెప్తాడు. కాంచిని, కామిని. ఈ కాంచనం, కామిని, ఈ రెండు విషయాల పట్ల ఎలా ఉన్నాడు గుర్తించు, పరీక్షించు, అన్ని కోణాల నుంచి చూడు అని. కాంచనం అంటే డబ్బు విషయములు, కామిని స్త్రీ విషయములు ఎట్లా ఉన్నాడు చూడు. ఆ రెండు విషయంలో అతీతుడుగా ఉన్నాడా? లెస్సగా వాళ్ళ దాని మీద పడు, అనుమానమే లేదంటారు. గురవో బహువశ్యంతి శిష్య విత్తాపహారక త్వమేకం దుర్లభం మన్యే శిష్య వృత్తాపహారక. గురవో బహువశ్యంతి. ఊరు వాడల గురువులు తయారవుతున్నారు. గడ్డ విడిస్తే గురువు అయిపోతాడు, డ్రెస్ చేంజ్ చేస్తే గురువు అయిపోతాడు, కావి డ్రెస్ చేస్తే అయిపోయాయి. కాషాయాంబర మాత్రేణ యతి పూజ్యో న సంశయః. గురవో బహువశ్యంతి శిష్య విత్తాపహారకాః. విత్తం అంటే ధనం, ధనాన్ని దోచుకునే గురువులు ఎక్కువైపోతుంది. త్వమేకం దుర్లభం అన్యే శిష్య వృత్తాపహారక. శిష్యుని యొక్క హృదయ తాపాన్ని చల్లార్చి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించే గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు. దుర్లభం, దొరికేదే కష్టం, దొరికితే అదృష్టం. ఇది గురుతత్వం యొక్క నిజమైన అర్థం. దీన్ని పరిశీలించి పరీక్షించి చూడాలి. డబ్బుతోనా వ్యాపారమా ఇది? గురువు యొక్క హస్తం కడతీర్చే గురుడెప్పుడు కాసులడగడురా. ఆశలుడిగిన వాడు అతడే దైవమురా. ఆశలుడిగినటువంటి గురుడే దైవానికి సమానం. ఎప్పుడు కానీ గురువు యొక్క చేయి ఈ రీతిగా ఉంటుందా? అభయమిచ్చే చేయి ఈ రీతిగా ఉంటుంది. సమస్త ఐశ్వర్యము వాని చేతిలో ఉంటాయి.
సమస్త సంపదలు వాని వాక్కులో ఉంటాయి, సమస్త భోగాలు వాని చూపులో ఉంటాయి. వాడు నిజమైనటువంటి గురువు. భిక్షగాడుగా వస్తాడా? భిక్షగాడుగా వస్తాడా? గురువు అనిపించుకుంటాడా? ఈ విషయాన్ని చక్కగా ఆలోచన చేయవలసి వస్తుంది. సామాన్యం కాదు గురుతత్వం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందుకళాతీతం తస్మై శ్రీ గురవే నమః. మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. న గురోరధికం తత్వం న గురోరధికం తపం న గురోరధికం తత్వం న గురోరధికం తపం తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురుతత్వం ఈ రీతిగా ఉంటుంది. అందువల్ల కాలాన్ని బట్టి, దేశకాల పరిస్థితులను బట్టి నిజమైనటువంటి గురువుని పరీక్షించాలి. ఎవరో గురువు వచ్చినాడని చెప్పి వెంటనే పోయి స్వామి నాకు ఉపదేశమే శిష్యుడవుతానని చెప్పి మోసపోవద్దండి. ఎవడే కావచ్చు వాడు, ఎవడే కావచ్చు. గురువు అని పేరు పెట్టుకున్నవాడిని పరీక్ష చేయాలి, కొంతకాలం పరీక్ష చేయాలి. మీకు తృప్తి కలిగిన నాడు మీరు లెస్సగా వాళ్ళ కాళ్ళ మీద పడండి, జన్మ సార్థకమవుతుంది. అటువంటి మహానుభావులు ఇంకా ప్రపంచంలో ఉన్నారు. ఉండడం వల్ల అంతో ఇంతో వర్షాన్ని చూస్తున్నారు, అంతో ఇంతో వెలుతురు చూస్తున్నారు, అంతో ఇంతో మంచి సమాజంలో చూస్తున్నారు. మంచి గురువులు ఉన్నారు. వెదకాలి వెదకాలి. ఇక ఇప్పుడు అసలైన విషయానికి రావాలి. అయితే ధర్మం గురించి మాట్లాడదాము అనుకున్నాము. ఎందుకో ఏమో 55 నిమిషాలు మింగేసినాము. ధర్మం అంటే ఏమి? ధారణా ధర్మమిత్యాహు అని అంటారు. ఏది ధరిస్తుందో అది ధర్మం. దీన్ని ఇంగ్లీష్లో రిలీజియన్ అని అంటారు. రిలిజియో రెండు కలిస్తే రిలీజియన్ అవుతుంది. చూడండి, ఇంగ్లీష్లో రిలిజియో, రి అంటే అగైన్ అని అంటారు, లిజియో మీన్స్ టు యునైట్ అని అంటారు. మరలా వచ్చి ఏదైతే కలుస్తుందో దానికి రిలీజియన్ అని అన్నారు. ఏమిటి దీన్ని విడదీసి చెప్పండి స్వామి, ఏమి దీని అర్థం అని అంటే, పరమాత్మ నుంచి భిన్నమైనటువంటి ఈ ఆత్మలు పరిశుద్ధమై మరలా పరమాత్మలో కలిసేదానికి రిలీజియన్ అని అన్నారు. దాన్నే మనం ధర్మం అని అనువాదంతో చెప్పుకుంటాం. పరమాత్మ నుంచి భిన్నమైనటువంటి ఈ ఆత్మలు మరలా పోయి పరమాత్మలో కలిసేదానికే ధర్మం అన్నారు, రిలీజియన్ అని అన్నారు. ఈ ఆత్మలు పరమాత్మలో కలిసేదానికి అనేక రకములైనటువంటి మార్గాలను పెద్దలు కనుగొన్నారు. ఒక్కొక్క పెద్ద వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా పేర్లు పెట్టుకున్నాడు. అనేక ధర్మాలు ఉన్నాయి ప్రపంచంలో. హిందూ ధర్మం అంటారు, ఇస్లాం ధర్మం అంటారు, క్రిస్టియన్ ధర్మం అంటారు, జొరాస్ట్రియన్ ధర్మం అంటారు, బౌద్ధ ధర్మం అంటారు, జైన ధర్మం అంటారు, షింటో ధర్మం అంటారు, టావో ధర్మం అంటారు, సిక్కు ధర్మం అంటారు. చూడండి, ఈ దీంట్లో 10 ధర్మాలు చెక్కేసినారు, రాసేసినారు. విశ్వధర్మాలు ఇవి. పెద్ద మహానుభావులు కనుగొన్నటువంటి ధర్మాలు, చలామణి అవుతున్నటువంటి ధర్మాలు ఇవి. యూనివర్సల్ రిలీజియన్స్ అని అంటారు.
ఇది పెద్దలు చేసినటువంటి పని. ఆత్మ పరమాత్మలో చేరేదానికి చేసుకున్నటువంటి మార్గాలనే ధర్మం అని అంటారు. అన్ని ధర్మముల యొక్క కూత ఒకటే, శబ్దం ఒకటే. ఏమిది? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. సమస్త ధర్మముల యొక్క పిలుపు, ఎలుగొత్తి పలికే పలుకు ఇదే. అసత్తు నుంచి సత్వైపుకు ప్రయాణం చేసేది అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, అంధకారము నుంచి వెలుతురు వైపు పయనించేది. మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువు నుంచి అమృతత్వానికి పోయేది. సమస్త ధర్మాల సారము కూడా ఇంతే. ఈ తత్వాన్ని మీరు తెలుసుకోవాలి. ధర్మం ఒక నది ఉన్నట్లు. ఆ నదిలోని నీళ్లను త్రాగేదానికి అందరికీ హక్కు ఉంది, అధికారం ఉంది. అయితే కొంతమంది మతాచార్యులు, పెద్దలు కొన్ని గ్లాసులు తయారు చేసినారు. ఆ గ్లాసులు కలర్స్ ఉన్నాయి. ఒకటి రెడ్ ఉంటే ఒకటి బ్లూ ఉంది, బ్లూ ఉంటే ఒకటి వైట్ ఉంది. ఆ గ్లాసులు తయారు చేసినారు. ఈరోజు మనం చేస్తున్న పనులు ఏమంటే ఆ గ్లాసులు కూడా కొట్లాడుతున్నాం మనం. మాది ఆ జాతి, మీది ఈ జాతి, మాది ఆ గోత్రము, మీది ఈ గోత్రము అని చెప్పి మతములన్నీ చేరి మంచినే బోధించు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మతములన్నీ చేరి మంచినే బోధించు, తెలిసి మెలగవలయు తెలివితోడ. మతములన్నీ చేరి మంచినే బోధించు, తెలిసి మెలగవలయు తెలివితోడ. మతులు మంచివైన మతమేది చెడ్డది, ఉన్నమాట తెలుపుచున్నమాట. పెద్దల మాట సద్ది మూట. మీ మతులు సరిగా లేదు. మతులు మంచివైన మతమేది చెడ్డది. వ్యభిచరించమని ఏ ధర్మం చెప్తుంది చెప్పండి? హిందూయిజం చెప్తుందా? క్రిస్టియానిటీలో ఉందా? దొంగలించమని ఏ ధర్మము చెప్తుంది? పరులను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకో అని అన్ని ధర్మాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. పర స్త్రీలను తల్లిగా భావించు, ఏ ధర్మం వద్దంటుంది? పరోపకారము చెయ్యి, ఏ ధర్మం వద్దంటుంది? చెప్పండి. ఆదర్శాలలో అన్ని ధర్మాలు సమానమే. అయితే ఎందుకు కొట్లాడుకొని చస్తున్నారు వీళ్ళు? కొన్ని ఆచారాల వల్ల కొట్లాడుకొని చస్తున్నారు. ఏమది? చూడండి, స్వీట్లు రకరకాలుగా ఉన్నాయి. ఒకటి గులాబ్ జామున్ అంటారు, ఒకటి మైసూర్ పాక్ అంటారు, లడ్డు అంటారు, ఇంకా ఏమేమో పేర్లు మాకు సరిగ్గా తెలియదు. బాదుషా అంటారు, పాయసం అంటారా? అన్నండి, పాయసం అంటారు. అయితే ఇన్ని స్వీటుల్లో లోపల అంతర్గతంగా ఉన్నటువంటిది తీపి పుట్టించేది ఏది అంటే చక్కెరనే. చక్కెర ఒకటే. అది మైసూర్ పాక్ పేరు వేరే కావచ్చు, గులాబ్ జామున్ పేరు వేరే కావచ్చు, బాదుషా పేరు వేరే కావచ్చు, జిలేబీ పేరు వేరే కావచ్చు. లోపల నుండి తీపి ఇచ్చేది ఏది అంటే ఒక్క చక్కెరనే. అదే రీతిగా హిందూ ధర్మం అనండి, క్రైస్తవ ధర్మం అనండి, జొరాస్ట్రియన్ ధర్మం అనండి, అయితే అన్ని ధర్మాల్లో అంతర్గతంగా ఉన్నటువంటి దైవతత్వం ఒకటే. ఎందుకు కొట్లాడుకుంటున్నారు మరి? ఎందుకు కొట్లాడుకుంటున్నారు? మేము హిందువులు, మీరు ముస్లింలు, మేము క్రిస్టియన్లు, మీరు జొరాస్ట్రియన్లు. ఎందుకు ఈ ఫైటింగ్? ఎందుకంటే మీ మతులు సరిగా లేవు. మతులు మంచివైన మతమేది చెడ్డది, ఉన్నమాట తెలుపుచున్నమాట. ఇక్కడ రాసినారు చూడండి. ఆల్ రిలిజియన్స్ ఆర్ వన్. Religion has many doors. Religion shows the way to God. The source for religion is God. O man, do not fight. Do not enter into discussions. Practice religion and attain the goal of religion. Brahman, Allah, Jehovah, Ahura Mazda, Tirthankar, Buddha are one. Truth is one. Sages call it by different names. Prophets appear in different ages to emphasize the one aspect of truth. Their teachings are the same. It is ignorance that divides. Be tolerant towards other religions. Respect all prophets. And behold the one truth in all. This is called universal religion. ఈ తత్వాన్ని తెలుసుకోవాలి. శాస్త్రాలు చదవండి. శాస్త్రాలు చదివి అర్థం చేసుకోండి. సంకుచిత మనోభావాలను విడిచిపెట్టండి. రెచ్చపోతుంది సమాజం ఈరోజు. వాని మసీదును కూల్చనా, వీని దేవాలయం కింద వేస్తామా? ఈ ద్వేషాలేమిటి, ఈ అసూయలేమిటి? మతులు సరిగా లేవు. మీవి సంకుచిత భావాలు ఉన్నాయి. నిజమైన దేవుడు ఎక్కడున్నాడు? మీ హృదయంలో ఉన్నాడు. వెతుక్కోండి అయ్యా, వెతుక్కోండి. మానవుడు తన చేత నిర్మించినటువంటి స్థలాల్లో దేవుడు కనబడు. మీ దైవ నిర్మితమైన ఈ హృదయంలో దొరుకుతుంది. ఆ దైవత్వం వెతుక్కోండి మీరు. ఇక్కడ లేకుంటే ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇక్కడ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది. వెదకాలి మీరు.
అందుకే శివమహిమ స్తోత్రంలో ఒక చక్కటి శ్లోకం చెప్పినారు. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదమః పథ్యమితి చ రుచీనాం వైచిత్ర్యాత్ రుజుకుటిల నానాపతజుషాం రుణామేకో గమ్యస్త్వమసిపయ సామర్ణవ ఇవ. ఎంతమంది పండితులు చెప్తున్నారు దీని అర్థం. పరమేశ్వర, ఏ రీతిగా అయితే నదులు విచిత్రంగా వేరే వేరే స్థలములో, వేరే వేరే కొండలలో, వేరే వేరే ప్రాంతాలలో పుట్టి పయనించి చివరకు ఏ రీతిగా అయితే సముద్రంలో కలిసిపోతాయో, తమ తమ జన్మ సంస్కారాల వల్ల మానవుడు ఏ జాతిలో, ఏ కులములో, ఏ ధర్మములో పుట్టినప్పటికీ అంత్యములో నిన్ననే చేరగలడు. ఎటువంటి మాట ఇది! రతనాల మూట ఇది. శివమహిమ స్తోత్రంలో చెప్పబడింది. ఎంతమంది పండితులు చెప్తారు దీన్ని. ఏ ధర్మమైతేమి, ఏ కులమైతేమి, అంత్యంలో చేరవలసింది పరమాత్మని. ఈ తత్వాన్ని బోధించే పెద్దలు ఈరోజు ఈ సమాజంలో కావలసి ఉంది. సంకుచిత భావాలను దూరం చేసి విశాలమైన మనోభావాలతో జీవించేటట్లు చేయాలంటే వాళ్ళ ఉపదేశాలు బయటికి రావాలి. సమాజంలో వాళ్ళ ఉపదేశాలు చొచ్చుకొని పోవాలి, బయటికి రావాలి మహారు. అయితే ఈరోజు మానవుడు ధర్మం పేరుతో ఎన్ని అధర్మ కార్యాలు చేస్తున్నాడు. ఎందుకు కొట్లాడుకుంటున్నారు? ధర్మం ఉందా? నిజంగా ఈ కాలంలో, ఈ రోజుల్లో 100కి 300 జనులు, 3 భాగాల జనులు ధర్మపరులు కాదు, పౌరాణికులు కాదు. దేన్ని గురించి ఆలోచన చేస్తున్నాం ఈరోజు? గడ్డం విడవలన, జుట్టు విడవలన, ఇదే ఆలోచనలో పడినాం మేము. జుట్టు ముఖ్యమా, గడ్డం ముఖ్యమా అని. పంచె కట్టలన, లుంగి కట్టలన, ఇదే ఆలోచనలో పడిపోతున్నాడు మానవుడు. విభూతి పట్టాల వేయాలన్నా, నామాలు ధరించాలన్నా పెద్ద సమస్యగా తయారైపోయింది ఈరోజు మనకు. నామం ఒకటి వేసుకోవాలన్నా 3 ధరించాలన్నా, 3 నామాలు కూడా వేస్తారు, ఒకటి కూడా వేస్తారు. కేరళలో సుప్రీంకోర్టు వరకు పోయిందని కేసు, మీరు పేపర్లో చదివింటారు. నామాల కేసు సుప్రీంకోర్టులో పోయిందంట. భారతీయుల ధర్మం ఎంత బజార్లో హరాజేస్తున్నారు చూడండి. ఇది ముఖ్యమా? ధార్మికులమా మనము? సిగ్గుచేటు, సిగ్గుచేటు. జంజమెంపుగా వేసి సంధ్యవార్చననేమి బ్రహ్మమందక కాడు బ్రహ్మణుండు. తిరుమణి శ్రీచూర్ణ గురురేఖలిడినను విష్ణునొందక కాడు వైష్ణవుండు. బూదిని నుదుటను పూసికుననేమి శంభునొందక కాడు శైవజనుడు. కాషాయ వస్త్రాలు గట్టి గప్పిననేమి ఆశపోవక కాడు యతివరుండు. ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన గురుని చెందక సన్ముక్తి దొరకబోదు. బాహ్యమైనటువంటి ఈ విషయాల కోసమా మనం కొట్లాడేది? నామాలు ముఖ్యమా మనకు? ఆత్మాన్ని దర్శిస్తారా వీళ్ళు? ఈ సత్యాన్ని తెలుసుకొని పరమార్థాన్ని తెలుసుకొని మహాత్ముల యొక్క అడుగుజాటల్లో పయనించి జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సి ఉంటుంది. సంకుచితమైనటువంటి విషయాలను విడిచిపెట్టండి. దీంతో అవసరం లేదు. ఏ జాతిలో పుట్టినప్పటికీ, ఏ కులమని నన్ను వివరం అడిగితే ఏమని తెలుపుదు లోకులకు. సిద్ధయ్య ఎంత బాగా చెప్పినాడు. ఏ కులమని నన్ను వివరములు అడిగితే ఏమని తెలుపుదు లోకులకు, పలు గాకులకు, దుష్టులకు, దుర్మార్గులకు అంటాడు. కులం 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 అని అంటారు. ఈరోజు వంట ఇల్లే మనకు దేవుడైపోయినాడు. వంట పాత్రలే మాకు మంత్రాలై కూర్చున్నాయి చూడండి. ఏం మంత్రం మనకు? మడి మడి ముట్టొద్దు ముట్టొద్దు అంటాం ఈరోజు. అంత్య కులస్తుడు ఎవడైనా వస్తే పైనుంచి నీళ్ళేస్తారు. ఈ విజ్ఞాన యుగంలో కూడా అజ్ఞానవితమైనటువంటి పనులు చేస్తున్నారు. చేపట్టు అంటాం. పొడయోల్ తుంబిరె పంక మేల తొళయల్ తాం శుద్ధనే నప్పనే కడుపాపంబలు బియ్యలాత శుచియే కాకాళియం మీయదే గుడపానం గొడలెద్ద బేవిన ఫలం స్వాదప్పుదే లోకదోళ్ మడియే నిర్మల చిత్తవై హరహర శ్రీ చన్న సోమేశ్వర. పొడయోల్ తుంబిరె పంక మేల తొళయల్ తాం శుద్ధనే నప్పని. పైగా బాగా సోపేసి స్నానము 3 సార్లు చేస్తే క్లీన్ అవుతాయా? కడుపాపంబలు మీయలాత శుచియే కాకాళియం మీయదే. ఇదే శుచి శుభ్రత అనుకుంటే దినానికి 30 తటాకాల్లో మునిగి తేలుతుంది కాకి. క్లీన్ అయినట్లేనా? కాకాళియం మీయదే గుడపానంబళ గొళలెద్ద బేవిన ఫలం స్వాదప్పుదే లోకదోల్. బెల్లం పాకంలో అద్దినటువంటి పాకంలో, బెల్లం పాకంలో అప్పినటువంటి వేపకాయ, దాన్ని కొరికితే మళ్ళీ చేదుగానే ఉంటుంది, బయటికి కనబడవచ్చు. మరి నిర్మలమైనటువంటి మడి అంటే మీ నిర్మలమైనటువంటి హృదయమే మడి అని అంటారు. మడియే నిర్మల చిత్తవై హరహర శ్రీచన్న సోమేశ్వర. బట్టి ఇది కావాలి, ఇది కావాలి.
ಭಸ್ಮ ಬಳಿದೊಡಿಲ್ಲ, ಗಂಧ ತೆಳೆದೊಡಿಲ್ಲ, ಮುದ್ರೆ ಮೆರೆದೊಡಿಲ್ಲ, ಶಿಲುಬೆ ಧರಿಸಿದೊಡಿಲ್ಲ. ಬಾಹ್ಯ ಚಿಹ್ನೆಗಳಿಂದ ಭಕ್ತರಾದವರುಂಟೆ, ಬಳಸಲು ಬಾರದ ಆಯುಧ ಹಿಡಿದು ಶಕ್ತರಾದವರುಂಟೆ, ಮುಂಡನ ಮಾಡಿಸಿಕೊಂಡು ಅನಾಸಕ್ತರಾದವರುಂಟೆ. ವೇಷಗಾರಿಕೆ ಮೋಸಗಾರಿಕೆ ಬೇರಲ್ಲ, ಒಳಗೆ ತೊಳೆಯದೇ ದಾರಿ ಬೇರಿಲ್ಲ, ಅಂತರಂಗ ಶುದ್ಧವಾದರೆ ಗುರಿ ದೂರಿಲ್ಲ. భస్మ బలిదొడిల్ల, గంధ తెలదొడిల్ల. భస్మం పూసుకొన్న, గంధం వేసుకొన్న, శిలుబ ధరించిన, లింగం ధరించిన, జనివారం వేసుకొన్న, గడ్డం విడిచిన, దీంతో ప్రయోజనము లేదు. ఎప్పుడు ప్రయోజనం వస్తుంది? ಅಂತರಂಗ ಶುದ್ಧವಾಗಬೇಕು. ನಡೆಯು ನುಡಿಯು ಒಂದು ಮಾಡಣ್ಣ, ನುಡಿಲಿಂದ ಕೇಳಿ ನಡೆಯಲಾರದೆ ನುಡಿದರೇನಣ್ಣ. ನುಡಿಯು ಶಾಸ್ತ್ರದ ವೇದ ಪುರಾಣವು ಅರಿಯದೇ ಗಡಿ ಗಡಿಗೆ ಕೇಳಿ, ದುಡುಕು ಮಾಡದೆ ದೃಢಮತಿಯಿಂದ ನಡೆಯದಿದ್ದರೆ ನ್ಯಾಯವಲ್ಲಣ್ಣ. ಆತ್ಮಲಿಂಗವು ಶುದ್ಧಿ ಮಾಡಣ್ಣ, ಆಚಾರದಿಂದಲಿ ಭಾಂಡ ತೊಳೆದು ಪಾಕ ಮಾಡಣ್ಣ. ಚಿತ್ತಶುದ್ಧಿಲಿ ಶಿವನ ಪೂಜೆ ಮಾಡಿ ಮಂಗಳ ಶೂಸ್ತ್ರ ಪಿಡಿದು ರಂಗು ಮಂಟಪದೊಳಗೆ ಸೇರಿ ಶೀಲಜಂಗಮನಾಗಬೇಕಣ್ಣ. ಶೀಲಂ, ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್. अमल से जिंदगी बनती है, जन्नत भी जहन्नम भी. एकाकी अपनी फितरत में न नूरी है न नारी है. ఈ దేహానికి విలువ రావాలి, మీకు మంచి పేరు రావాలంటే అమల్, నడత కావాలి. మంచి నడత, నడే ನುಡಿ. ನುಡಿಯಲ್ಲಿ ಎಚ್ಚೆತ್ತು ನಡೆಯಲ್ಲಿ ತಪ್ಪಿದೊಡೆ, ನುಡಿಯಲ್ಲಿ ಎಚ್ಚೆತ್ತು ನಡೆಯಲ್ಲಿ ತಪ್ಪಿದೊಡೆ. ಹಿಡಿದಿರ್ದ ಲಿಂಗ ಹೊಡಮರಳಿ ಕಚ್ಚುವ ಹೆಡೆನಾಗ ನೋಡ ಸರ್ವಜ್ಞ. చెప్పేది ఒకటి చేసేది అయితే నీవు లింగ పూజ చేస్తావు కదా, అదే పామే కరుస్తుంది. నుడియల్లి ఎచ్చెత్తు ನಡೆಯಲ್ಲಿ తప్పిదొడే, ಹಿಡಿದಿರ್ದ లింగ ಹೊಡೆ మరలి కచ్చువ ఎడనాగ నోడ సర్వజ్ఞ. అందువల్ల నడత బాగా కావాలి. ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. పెద్దలు అంటారు, ఇఫ్ హెల్త్ ఇస్ లాస్ట్, వెల్త్ ఇస్ లాస్ట్, నథింగ్ ఇస్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఇస్ లాస్ట్, సంథింగ్ ఇస్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. అయితే ఈ రోజుల్లో మనం ఏమంటాం? ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, నథింగ్ ఇస్ లాస్ట్ అంటాడు. ఇఫ్ హెల్త్ ఇస్ లాస్ట్, సంథింగ్ ఇస్ లాస్ట్. ఇఫ్ వెల్త్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ అంటాడు. ధనమూలమిదం జగత్, ధనమే 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 అని అంటాడు. అందువల్ల వర్ణాశ్రమ ధర్మాలున్నాయి. పెద్దలు చెప్పరు ఈ మాట, నిజంగా చెప్పరు, మభ్యపెడతారు, మనకు మోసబుచ్చుతున్నారు. మనకు వర్ణాశ్రమ ధర్మాలున్నాయి. 4 కులాలున్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అని. కొంచెం భగవద్గీత పండితులారా కొంచెం తెరిచి చూడండి. కొంచెం మోక్ష సన్యాస యోగములో 41 శ్లోకం కొంచెం చూడండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. శ్రీకృష్ణుడు ఎంత చక్కగా చెప్పేసినాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, చతుర్వర్ణ, 4 వర్ణాలు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, ఈ 4 వర్ణాలు నేనే సృష్టించినాను అంటాడు. ఎట్లా సృష్టించినాను అని అంటే ముందు చెప్తాడు చూడండి. గుణకర్మ విభాగశః, వాళ్ళ గుణములను బట్టి, వాళ్ళ కర్మ అంటే చేయనటువంటి పనిని బట్టి నేను సృష్టి చేసినాను అని అంటాడు. పండితులు ఎవరు బయట పెట్టరదండి. కృష్ణుడే చేసేసినాడు. బ్రాహ్మణులు బ్రాహ్మణులే, వైశ్యులు వైశ్యులే, శూద్రులు శూద్రులే, క్షత్రులు క్షత్రులు చేసేసినాడు. గుణకర్మ విభాగశః, అది చాలా ముఖ్యం. అది గుణం 3 గుణాలు ఉన్నాయండి ఆధ్యాత్మికంగా చూస్తే. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని. సత్వగుణం బ్రాహ్మణులని, రజోగుణం క్షత్రియులని, రజోగుణం ప్లస్ తమోగుణం రెండూ చేరినటువంటి వాళ్ళు వైశ్యులని, కేవలం తమోగుణంతో ఉన్నటువంటి వాడు శూద్రుడని శాస్త్రరీతిగా నిర్ణయం చేయడం అయినది. ఇదే గీతాచార్యుడు చెప్పినాడు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. ఎటువంటి శ్లోకం ఇది! జాతి బుద్ధి లేదు, జాతి భావమే లేదు ఇక్కడ. ఏమిది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 కులాలు. 4 ఎట్లా నిర్ణయం చేసినాను అని అంటే, కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభువైర్గుణై, వాళ్ళు చేయనటువంటి కర్మములను బట్టి, పనులను బట్టి ఏర్పాటు చేసినాను. ఈరోజు బ్రాహ్మణులు చాలామంది బ్రాహ్మణులు చిల్లరంగడి పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. అక్కడ బ్రాహ్మణత్వం లేదండి, వైశ్యుడైపోయి. అక్కడ చాలామంది బ్రాహ్మణులు మిలిటరీలో చేసి సేవలు చేస్తున్నారు. బ్రాహ్మణత్వం ఎగిరిపోయా, అక్కడ క్షత్రియుడైపోయినాడు. ఈ రీతిగా చేయునట్టి పనిని బట్టి ఏర్పాటు చేసినాను. గీతాచార్యుడు ఎలుగెత్తి చెప్తే
పుట్టుకను బట్టి ఏర్పాటు చేసుకున్నారు మన పెద్దలు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని, కర్మ చేసే పనిని బట్టి అని చెప్పబడింది. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. కొంతమంది అంటారు శూద్రులు ఏమి చదవకూడదు, వేదాలు చెవులో సీసం పోస్తారు. అది నిజంగా అర్థం ఏమంటే శూద్ర స్వభావం ఉన్నటువంటి వాళ్ళు చదవకూడదు, శూద్ర బుద్ధి ఎవరికి ఉందో వాళ్ళు చదవకూడదు అని అర్థం. వేదం కూడా తీర్చుకోండి, వేదం తీసి చూడండి, తెలిసిపోతుంది. వేదంలో కూడా రాయబడింది, పురుష సూక్తంలో ఉంది. బ్రాహ్మణస్య ముఖం ఆసీత్ బాహో రాజన్యకృత ఊరు తదస్యేద్వైశ్య పదాభ్యాం శూద్రో అజాయత. ఎంత చక్కగా చెప్పారు. శిరస్సు ఉన్నట్ల బ్రాహ్మణులు, బాహులున్నట్ల క్షత్రియులు, తొడలున్నట్ల వైశ్యులు, పాదములు ఉన్నట్ల శూద్రులు అని చెప్పబడింది. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. కొంతమంది ముసల్మాన్లు అంటారు కేవలం ముసల్మాన్ మాత్రం మోక్షం పోతారు, వేరే వాళ్ళకంతా రిజర్వేషన్ అయిపోయింది ఏమి అంటే నరకం అని అంటారు. ముసల్మాన్లను అడగండి మరీ చెప్తారు, వాళ్ళు చాలా బాగా చెప్తారు. ఎవరు జన్నత్కు పోయేదంటే మేమే పోతాం. దీన్దార్ భాయ్ అంట వాళ్ళు, మిగతా వాళ్ళంతా కాఫర్స్ అంట. ఖురాన్లో చెప్పబడిందే, ఇన్నల్లజీన ఆమను వల్లజీన హాదు వన్నసారా వస్సాబీన మన్నామన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వమిల సాలిహన్ ఫలహుం అజ్రుహుం ఇంద రబ్బిహిం వలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహజనూన్. అల్-బకరా 62వ శ్లోకం కొంచెం తీసి చూడండి, అర్థమైపోతుంది. అందరూ అర్హులే అని పరమాత్మని వాక్యం అక్కడుంది. మౌల్వీలు, పండితులు దీన్ని మూసేస్తారు. ఏ జాతివాడైనా కావచ్చు. ఇన్నల్లజీన ఆమను వల్లజీన హాదు, యహూదులు కానీ, వన్నసారా క్రిస్టియన్స్ కానీ, జొరాస్టియన్స్ కానీ, సబరియన్స్ కానీ, ఎవరైనా కానీ మోక్షానికి పోవచ్చు, ప్రొవైడెడ్ దేవుని మీద అచంచమైన విశ్వాసం, మంచి పనులు, సత్కార్యాలు ఎవరు చేస్తాడో వాడు ఏ కులంలో పుట్టినప్పటికీ మోక్షానికి అర్హుడని ఖురాన్లో చెప్పబడింది. ఎంతమంది ముసల్మాన్లకు అర్థమవుతుంది ఇది? పోయి అడగండి. మీరంతా నరకానికే పోతారు, మేము మాత్రమే పోతామని అంటారు. సంకుచిత మనోభావం ఇది. ఇక చూడండి, ఇక చిన్న విషయం చెప్పి ముగించేస్తాను. ప్రతి ఒక్క కులానికి ఒక గోత్రం ఉంటుంది, ఆ గోత్రానికి ఒక ఋషి ఉంటాడు. చూడండి పెద్దలారా, కొంచెం ఆలోచన చేయండి. ప్రతి ఒక్క గోత్రానికి ఉంటాడు. ఆ గోత్రానికి కేటాయించబడినటువంటి ఋషి యొక్క కులగోత్రాలను కొంచెం పరిశీలించండి. 100కి 99% అంత్యజులే వాళ్ళు, ఉత్తమ కుల సంజాతులు కాదు వాళ్ళు. కొంచెం మచ్చుకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను చూడండి. నారదుడు బ్రహ్మమానస పుత్రుడు, దాసీపుత్రుడు అంటారు. పరశురాముడు పుట్టకతో బ్రాహ్మణుడైన, అయితే వృత్తి ద్వారా క్షత్రియుడైన. విశ్వామిత్రుడు గాయత్రి మహామంత్రాన్ని కనుగొన్నటువంటి వాడు, ప్రతిష్ఠించినటువంటి వాడు, ప్రపంచానికి చాటినటువంటి మహానుభావుడు విశ్వామిత్రుడు. ఓం భూర్భువః సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని ప్రపంచానికి చాటినాడు విశ్వామిత్రుడు. ఆయన పుట్టుకతో క్షత్రియుడు, వృత్తితో బ్రాహ్మణుడు, బ్రహ్మర్షి అయినాడు. వశిష్ఠుడు వేశ్యకుమారుడు. వ్యాసుడు 18 పురాణాలు రాసినాడు. అటువంటి మహానుభావుడు, జగత్ గురువు అయిన బెస్త కులంలో పుట్టినాడు ఆయన. కొంచెం తీసి చూడండి. వాల్మీకి మహానుభావుడు, ఆదర్శవంతుడైన శ్రీరాముని యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి చరిత్రను రాసినటువంటి మహానుభావుడు వాల్మీకి. బ్రాహ్మణ కులంలో పుట్టినాడా, క్షత్రియ కులంలో పుట్టినాడా, వైశ్య కులంలో పుట్టినాడా, బోయ కులంలో పుట్టినాడా? మాండవ్య ఋషి హరిజన కులంలో పుట్టినాడు. సౌండల్య మహాముని ఆయన కూడా శూద్ర కులంలో పుట్టినాడు. కొంతమంది మహానుభావులు మాది ఆ కులము ఈ కులం అని చెప్పలేక, నేను కప్పకు పుట్టినాను, నేను పాముకు పుట్టినాను, నేను చెట్టుకు పుట్టినాను, నేను ఆకుకు పుట్టినాను అని చెప్పుకున్నారు. ఎవరిని చూడండి మీరు. అందుకే మా స్వామి కూడా అంటాడు, నారదుండు దాసి కొడకురా పుడమీలపురం దాసుడై జననమాయరా, భారద్వాజ ఋషియు చూడు వడ్లదాని కొడుకు కదా, వీర గౌతముండు ముఖ్య కంసలిదాని కొడుకు కదరా, దూషించితే ఏమి ఫలమురా, దాసూల చూచి ఓర్వలేని మూఢజనులురా.
వశిష్ఠుండ వేశ్య కొడుకురా, ధరలోన వెలిసి మజూరుసి కంచుగారురా, కులములోన విశ్వమిత్రుడు ముచ్చిగదాని కొడుకు కదా, మాలదాని కొడుకు అజమిళ హీన కులము వాడు కదరా, వాల్మీకుండు బోయవాడురా, పండితుడైన వ్యాస ఋషి కవ్యగాడురా, మాండవ్య ఋషి మాదిగదాని కొడుకు సౌండల్య శూద్రవాడు, మార్తాండ ఋషి మండూకసుతుడు, తర్కమెందుకు తరచి చూడరా, కాని కులమైతేనేమిరా, కాయంబు కడా తేరితే ముఖ్య శీల కులమురా, జాతి లేని జ్యోతి కలదు ఆపజ్యోతి గన్నవారు, ఖ్యాతి పొంది ప్రఖ్యాతైరి ముందు జన్మము రాబోరురా, దూషించితే నేమి ఫలమురా, దా శూల చూచి ఓర్వలేని మూఢజనులురా. వాళ్ళ జాతులు చూడండి, వాళ్ళకే జాతుల బెంగ లేదు, మనకెందుకు అని. జాతితత్వం తెలిసిందే. గుణైహే ఉత్తమతాం యాతినోచ్చైరాసన సంస్థిత ప్రసాద శిఖరస్తోపి కాకః కిం గరుడాయతే. గుణం చూడండి, బురదలో పుడుతుంది కమలం, బురదని లెక్కేద్దండి, కమలాన్ని చూడండి, దాని గుణాన్ని చూడండి. ఏ కులములైనా పుట్టిన కులం తీసుకుని ఎన్ని చేస్తారు, గుణం చూడండి. ಹಣ ಮುಖ್ಯವಲ್ಲ, ಗುಣ ಮುಖ್ಯ. ಹಣವಿಲ್ಲದವರನ್ನು ಹೆಣಗಳೆಂದೆನ್ನುವಿರಿ, ಗುಣವಿಲ್ಲದವರನ್ನು ಹೆಣಗಳೆನ್ನಿರಯ್ಯ. ಹಣವಿತ್ಯ ಯೋಗಿಗಳಿಗೆ, ಹಣವಿತ್ಯ ಸಂತರಿಗೆ, ಹಣವಿತ್ಯ ಕಬೀರನಿಗೆ, ಹಣವಿತ್ಯ ನಂಬೆಕ್ಕ ಮಹಾದೇವಿಗೆ. ಹಣವೆಂಬ ಪರವೊಂದು ಕಣ್ಕಾಣದೋಗುವುದು, ಹಣವಿರದಿಲ್ಲದಿರಲಿ ಗುಣವೇ ಪ್ರಾಧಾನ್ಯ. ಕ್ಷಣಿಕ ಸುಖಕ್ಕಾಗಿ ಹಣವು ಬೇಕಾಗುವುದು, ಗುಣವ ಪಡೆದರೆ ನಿತ್ಯ ಸುಖವೆಂದ ನಮ್ಮ ಗುರುರಾಯ. కాబట్టి ಹಣಕ್ಕಿಂತಲೂ ಗುಣ ಮುಖ್ಯ. ಆದ್ದರಿಂದ కాబట్టి జన్మానా జాయతే శూద్రః, కర్మాణా జాయతే ద్విజః, వేదపాఠాంతు విప్రాణం, బ్రహ్మజ్ఞానాంతు బ్రాహ్మణః. అందరూ శూద్రులాగానే పుడతారు. జన్మానా జాయతే శూద్రః, కర్మాణా జాయతే ద్విజః, వేదపాఠాంతు విప్రాణం, వేదపాఠం చేస్తే విప్రుడు అనిపించుకుంటాడు, బ్రహ్మజ్ఞానాన్ని పొందితేనే బ్రాహ్మణుడు అనిపించుకున్నాడు. బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణః. బ్రాహ్మణత్వం అంత సులభంగా రాదు. ఇట్లా వస్తుంది. మంచి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాళ్ళకు అనేకమైనటువంటి గొప్ప గుణాలు కావాలి. ఉన్నాయా? ఇంగ్లీష్లో చెప్తారు 18 ఇటీస్ కావాలంట. 18 ఇటీస్ అయితే ఉత్తముడు అవుతా అంట. సెరెనిటీ, రెగ్యులారిటీ, absence of vanity, sincerity, simplicity, veracity, equanimity, fixity, non-irritability, adaptability, humility, tenacity, integrity, nobility, magnanimity, charity, generosity, purity. Practice daily these 18 ఇటీస్. ఇడ్లీస్ కాదండి. You will soon attain immortality. God is the real entity. God is the only real entity. Mr. So and so is a false non-entity. You will abide in eternity and infinity. You will behold unity in diversity. This you cannot attain in the university. యూనివర్సిటీ చదువుల్లో ఇవి చెప్పరు. ఇవి అదే రీతిగా బ్రాహ్మణత్వం లభించాలంటే మాటలతో రాదు. బ్రహ్మ జ్ఞానికే బ్రాహ్మణుడు అని చెప్పాలి. వజ్రసూచికోపనిషులు చాలా చక్కగా చెప్తారు దీని గురించి. యకశ్చిదాత్మానామద్వితీయం జాతి గుణక్రియాహీనం షడూర్మి షడ్భావేత్యాది సర్వదోషరహితం సత్యజ్ఞానానందం సర్వం స్వయం నిర్వికల్పమశేష కల్పాధారభూతంతర్యామిత్వేనం అంతర్బహిశ్చాకాశావదనన్యూతమ ప్రమేయ అనుభవైకవేద్య అపరోక్షతయా భాసమానం కరతలామలకవత్ సాక్షాత్ అపరోక్షీకృత్య కృతార్థతయా కామరాగాదిరోద్దోషరహిత సమాధి సంపన్నో భావమాత్సర్య తృష్ణాశా మోహాదిరహితో దంభహంకారాదివీర సంస్పృష్టచేత వర్తతే ఏవో ముక్తలక్షణ యస్య ఏవ బ్రాహ్మణః. అత్యుత్తమమైనటువంటి ఈ గుణాలు కలిగినటువంటి వాడే బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు. మొత్తానికి ఏమి అంటే బ్రహ్మజ్ఞానము ఎవరిలో భాసిల్లుతుందో వెలుగుతుందో వాడు మాత్రము బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు. కాబట్టి ఈ శాస్త్రం రీతిగా ఈ సూత్రాలను ఆధారం చేసుకుంటే జాతి బుద్ధి ఒక కోతి బుద్ధి అనేది, ఈ బుద్ధి మనకు వద్దు. ఆ వ్యక్తులలో ఉన్నటువంటి ఆ ఆత్మ, ఆ మంచితనం, ఆ నైతిక జీవితం, దీన్ని పరిగణించండి. జాతి భావాలు వద్దు. మనమంతా ఒక్కటే. వేరే మార్గాల్లో ప్రయాణం చేస్తున్నారు చూడండి. అందరూ పరమాత్మను తలుచుకున్నటువంటి వాళ్ళు, తలిచేవాళ్లే. ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు, దీంట్లో నీళ్లున్నాయి. భాష ఇంగ్లీష్ మాత్రం తెలిసినటువంటి వాడు దీన్ని వాటర్ అంటాడు.
కన్నడం మాత్రం తెలిసినటువంటి వాడు నీరు అంటాడు, తెలుగు మాత్రం తెలిసినటువంటి వాడు నీళ్లు అంటాడు, సంస్కృతం మాత్రం తెలిసిన వాడు జలం అంటాడు, హిందీ మాత్రం తెలిసినటువంటి వాడు పానీ అంటాడు. ఏ భాషతో ఏ పేరుతో పిలిచినా దానిలో ఉన్నటువంటి వస్తువు ఒక్కటే, నీళ్ళే నీళ్ళే నీళ్ళే. భాష వేరు కావచ్చు, భావం వేరు కాదు. అదే దైవతత్వం. వానికి రామాందం, వానికి అల్లాందం, వానికి జహోవాందం, అహ్రమజ్దాందం, తీర్థంకరందం. ఏ పేరుతో పిలిచినా అది చేరేది వానికే. ఇంత సూక్ష్మతత్వాన్ని తెలుసుకోకుండా అజ్ఞానముతో కొట్లాడుకుంటున్నామే. మానవులమా మనము? నిజంగా మానవులం కాదు, దానవులం అనిపించుకుంటాం. అందువల్ల ఈరోజు ఎంతో చక్కగా కూర్చొని విన్నారు. చెప్పినటువంటి భావాలని హృదయంలో భద్రపరుచుకొని జీవితంలో దీన్ని అనుసరింపజేసేదానికి ప్రయత్నం చేయండి. మృత్యు వెంటాడుతూ ఉంది. ఎవరికి ఎప్పుడు ఏ క్షణంలో కబళిస్తుందో చెప్పలేము. వాడు బాగా తపస్సు చేసినాడంట మృత్యు నుంచి తప్పించుకుందామని చెప్పి. యమధర్మరాజే ప్రత్యక్షమైనాడు. యమధర్మరాజుతో అడుగుతాడు, అయ్యా నాకు మృత్యు లేకుండా చేయమన్నాడు. అయ్యో అటువంటిది కాదు, ఇటువంటి వరాలు అడిగితే ఇంకొకసారి రాను నేను, ఇది అడగొద్దు అన్నంట. మరి ఏమి ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసినాను కదా, ఏం దీనికి అంటే, కావలిస్తే నీకు మృత్యు వచ్చే ముందు హెచ్చరిక ఇస్తాను, దాన్ని ఒప్పుకుంటావా? వాడు ఆలోచన చేసినాడు, ఇది మంచి ఉపాయమే, అట్లే స్వామి హెచ్చరిక ఇవ్వమంటాడు. నేను హుషారైపోతాను, హెచ్చరిక ఇవ్వమంటాడు. సరే, కొంతకాలమైన తర్వాత చనిపోతాడు వాడు. యమభటులు యముని దగ్గర తీసుకుపోతారు. చూస్తాడు యముని, నువ్వు మనిషా పశువు అంటాడు యముని. ఏమి హెచ్చరిక ఇస్తానని చెప్పి అకస్మాత్తుగా లాగిస్తేవేనని, నువ్వు మనిషేనా? నీకు మాట నిలబెట్టుకోవాలని బుద్ధిన ఉందా నీకు? ప్రామిస్ చేస్తే హెచ్చరిక ఇస్తానని చెప్పి. నేను హెచ్చరిక ఇచ్చినానయ్యా. హెచ్చరిక ఇచ్చినావా? ఎన్ని అబద్ధాలు చెప్తావు కదా నువ్వు. ఇవ్వలేదు. అయ్యా హెచ్చరిక ఇచ్చినాను, నువ్వు దాన్ని గమనించలేదు, దాన్ని కేర్ చేయలేదు నువ్వు అని అంటాడు. ఎప్పుడు ఇస్తావబ్బా, కొంచెం జ్ఞాపం చెప్పి అని అంటాడు. అప్పుడు యమధర్మరాజు, ఇచ్చినానయ్యా, కూర్చో, నిదానంగా చెప్తాను, కూర్చో. నేను నీకు అకస్మాత్తుగా తలలో తెల్ల వెంట్రుకలు వచ్చేటట్లు చేస్తే అది హెచ్చరిక నీకు. నీవేం చేస్తే డై కొడుతూ దానికి. తెల్ల వెంట్రుకలు తలలో రాలేదా నీకు? వచ్చినట్లుండే, వచ్చిందే. ఏం చేస్తే చూసి వాళ్ళు ఇంత పెరిగిన ముసలోడైనాడు అంటే కలర్ కొడితే దానికి. అది హెచ్చరిక అయినది. రెండవ హెచ్చరిక ఏమిస్తే స్వామి, ఒక్కొక్కటే పళ్ళు పోయేటట్లు చేస్తుంది. హెచ్చరిక అయ్యాది. ఆర్టిఫిషియల్ పండ్లు పెట్టుకుంటేవి, కృత్రిమమైనటువంటి పండ్లు పెట్టుకుంటేవి. ఆ డాక్టర్ దగ్గర పోతే పురుగులు పట్టి అన్ని పండ్లు తీసేయాలా అని చెప్తే, అటు కృత్రిమైన పండ్లు చెప్పి నేను నా పండ్లు ఉన్నాయని చెప్పి ప్రపంచానికి చూపిస్తే, కళ్ళు మద్యం చేసేస్తే చూపు కనపడుకోకుండా దానికి ఏమో ఆపరేషన్లు చేసి మందులు వేసుకొని అద్దాలు పెట్టుకుంటావు కదయ్యా. ఇవన్నీ హెచ్చరికలయ్యా. ఇంత చెప్పినా వినలేదు కాబట్టి నేను చంపేస్తుంది. మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధ సహోదర, అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త. మాతా నాస్తి పితా నాస్తి, తల్లి లేదు తండ్రి లేదు. నాస్తి బంధు సహోదర, ఏ బంధువులు అప్పుడు రాదు. అర్థం నాస్తి గృహం నాస్తి, కాబట్టి తస్మాత్, సో బీ కేర్ఫుల్, చాలా హెచ్చరికగా ఉండు అంటారు. సత్యాన్ని తెలుసుకొని జీవితంలో అసూయ ద్వేషాలకు అవకాశం ఇవ్వకుండా ధార్మికమైనటువంటి జీవితాన్ని నడుపుతూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా శివసూతి ఒకటి చెప్పి ఆ యొక్క ఉపన్యాసాన్ని ముగించేస్తాను. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం, న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రే, న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః, చిదానందరూప శివోహం చిదానందరూప శివోహం న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః.
न वा सप्तधातुः न वा पञ्चकोशः न वाक्पाणिपादौ न चोपस्थपायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मृत्युर्न शङ्का न मे जातिभेदा न मृत्युर्न शङ्का न मे जातिभेदा पिता नैव मे नैव माता च जन्म न बन्धुर्न मित्रं गुरुनैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं अहं निर्विकल्पः निराकाररूपः अहं निर्विकल्पः निराकाररूपः विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणां न चासङ्गतमुनैव मुक्तिर्न मेया न चासङ्गतमुनैव मुक्तिर्न मेया चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव शरणं गुरुदेवदेव ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः।